మనతో జాయిన్ అవుతారు. ముందుగా వరప్రసాద్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. నమస్తే నమస్తే అందరికీ నమస్కారం అండి. నమస్కారం. యా వరప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎట్ ఏ గ్లాన్స్ లాగా అనుకుంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన, కూటమి ప్రభుత్వం యొక్క పాలన మీ వరకు మీకు సంతృప్తికరంగా సాగుతోందా? ప్రజలకు చెప్పిన మాట కానీ, ఇచ్చిన మాట కానీ, హామీలు కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు మీరు అనుకున్న ట్రాక్లో వెళ్తోందా? అందరికీ నమస్కారం. వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. గత 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు స్టైల్ ఉంది, ఆయనకు ముద్ర ఉంది. ఆయన స్టైల్లో దాన్ని మొత్తం సిస్టమ్ని గ్రిప్లో తెచ్చుకొని 3 పార్టీలని సమన్వయం చేసుకుంటూ ఒక్క 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క ఇంపాక్ట్ నుంచి ఇటు అధికార యంత్రాంగాన్ని, ఇటు పార్టీని, ఇటు కూటమిని అందరిని ట్రాక్లో తెచ్చుకొని చాలా కష్ట పరిస్థితుల మధ్య ఆయన చాలా ఓపికగా ముందుకెళ్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. చాలా సమన్వయం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ట్రాక్లో తీసుకొచ్చారు. ఆ ట్రాక్లో తీసుకురావడం వల్లనే పెద్ద సమస్య అయినటువంటి, పెద్ద హార్డీలు అయినటువంటి అమరావతి రాజధాని విషయంలో చాలా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, చాలా వర్క్స్ ప్రోగ్రెస్ ఉంది. అదేవిధంగా పోలవరం ప్రోగ్రెస్ ఉంది. అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించి కూడా మీరు అందరూ ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నారు. ఇంకా అది రియలైజ్ అయ్యి దానివల్ల వచ్చే ఉత్పత్తులు లేకపోతే వచ్చే ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. చాలా అట్రాక్టివ్గా ఇండియాలో ఉన్న చీఫ్ మినిస్టర్స్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్గా, మోస్ట్ ఫోకల్ చీఫ్ మినిస్టర్గా, చాలా మెచ్యూర్డ్ చీఫ్ మినిస్టర్గా అన్ని పార్టీలు, అన్ని వ్యవస్థలు ఆయన గౌరవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు చంద్రబాబు నాయుడు గారే ఒక పెద్ద అసెట్గా ఉన్నాడు ఈరోజు మొత్తం స్టేట్కి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేశాడు, విధ్వంసం చేశాడు. అంటే ఒక కేర్లెస్నెస్. చంద్రబాబు నాయుడు గారు అసెట్గా ఉన్నమాట నిజమే, కానీ చంద్రబాబు నాయుడు గారు నేను కాదు మోడీ అసెట్ అని చెప్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళా? అదే నేనేది, ఆయన ప్రైమ్ మినిస్టర్ కదండి. ప్రైమ్ మినిస్టరు ఆ వెయిటేజ్, ఆ వాల్యూ ఆయనకి ఇవ్వాలి, అది ఇస్తున్నాడు. అట్ ది సేమ్ టైం మీ అందరికీ రాష్ట్రం, దేశం, ఈవెన్ మోడీ గారికి కూడా తెలుసు వాట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అనేది. అందువల్ల ఆ వెయిట్ ఆయనకు ఉంటుంది, ఆ సీనియారిటీ ఆయనకు ఉంటుంది. దాన్ని ఎవరు కాదు, అది మర్యాద, రాజకీయ మర్యాదల్లో అంటాడు మోడీ గారు ప్రైమ్ మినిస్టరు, ఆయన వాళ్ళ పార్టీ, వాళ్ళకున్న బీజేపీకి ఉన్నటువంటి తప్పలేదులేండి. రాష్ట్రము కేంద్రం కలిసి ఎలాగైనా వెళ్ళాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దేశంలో ఇతర రాజకీయ పార్టీల్లో కానీ కరెక్ట్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ గారితో అలయ్ బలయ్ లాగానే కలిసి పనిచేసుకుంటున్నారు. తప్పదు మరి, ఎందుకంటే చేసుకుంటేనే ఆ సమాఖ్య స్ఫూర్తిలో రాష్ట్రానికి నిధులు వస్తాయి, డెవలప్మెంట్ ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?